డెసిషన్స్ బోల్డ్ కనిపించినాయి, కాకపోతే ఎగ్జిక్యూషన్ అనేది మాత్రం కంప్లీట్గా కోల్డ్ అయిపోయింది, ఫ్రీజ్ అయిపోయింది. 2047 లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్ అని చెప్పారు. 2047 విజన్కి 2026 కన్ఫ్యూజన్ తోడైతే మళ్ళీ కాంగ్రెస్ని జనాలు నమ్ముతారా అనే ఒక ఆలోచన వస్తుంది. ముఖ్యమంత్రి గారు దీన్ని చూసుకొని మాట్లాడాలి. క్యూర్ అని, ప్యూర్ అని, రేర్ అని ఫ్యాన్సీ నేమ్స్ పెట్టడం పెద్ద విషయం కాదు రేవంత్ రెడ్డి గారు. గ్రౌండ్ జీరోల గేమ్ ఎట్లున్నది, ఫ్యాన్సీ నేమ్ ఎట్లుంటుందో గ్రౌండ్ జీరోల గేమ్ కూడా గట్లనే ఉండాలా అని చెప్పి జనాలు మాట్లాడుతుంటారు. 70% ఆఫ్ ది రెవెన్యూ ఏదైతే ఉంది చూడు తెలంగాణకు, అది హైదరాబాద్ నుంచి వస్తుంది. ఇవాళ తెలంగాణకు అగర్ హైదరాబాద్ దెబ్బగిట్ల పడ్డదనుకో బిజినెస్ పరంగా, యావత్ తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో పోతుందా పోదా? అంటే మూసీని ఒక నేషనల్ ఎగ్జాంపుల్తో మీరు కంపేర్ చేసిర్రు, చాలా ముచ్చటగా ఉంటుంది, సపోర్ట్లు కూడా కొట్టచ్చు. కాకపోతే సబర్మతి ఇంకా గంగా కంపారిజన్కి మన మూసీకి రియాలిటీలు చాలా భిన్నంగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఐడియా పెద్దగా ఉన్నది, కాకపోతే మీ ఆచరణ అనేది చాలా చిన్నగా ఉన్నది, అది పెండింగ్లలో ఉన్నది. ఏ కాంగ్రెస్ నాయకుడు అన్న మాట్లాడిండా? మాట్లాడలే. పార్కింగ్ ప్రామిసెస్ ఎట్లున్నాయి అని అంటే పార్కింగ్ హామీలన్నీ పార్క్ చేసి పెట్టినట్టే ఉన్నాయి. బడ్జెట్ సెషన్ తర్వాత గ్యారంటీ ఇచ్చినట్టే ఇచ్చి జామెంట్రీ చూపుతున్నారు మీరు. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, గిట్ల ఒకటి ఉంటుంది, దీన్ని కనెక్ట్ చేసేసే ఇదే ప్రజా పరిపాలన అని అంటే ఈ జామెట్రీ ఎవరికి కావాలి అని అంటున్నా. వెల్ఫేర్ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటుంటే మీ నాయకులందరూ వెల్ఫేర్ కార్లలో తిరుగుతున్నారే. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఎక్సెట్రా మాట్లాడుకుంటా, అపోజిషన్ లీడర్స్ మాట్లాడుకుంటా, దాని తర్వాత కొన్ని అసెంబ్లీ ముట్టడం కథనాలు, ఇవన్నిటి మీద కూడా ఒక చిన్న చర్చ చేద్దాం ఫ్రెండ్స్. ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలలో నాకు స్టేట్మెంట్స్ చాలా బోల్డ్గా అనిపించినాయి. కాకపోతే డెలివరీ ఉంటుంది కదా కింద, అంటే ఎగ్జిక్యూషన్ అని అంటాం కదా మనం, ఏడాదాకా ఎగ్జిక్యూట్ చేసిరు బ్రదర్ అని చెప్పి మనం మాట్లాడితే ఆయన డెసిషన్స్ బోల్డ్ కనిపించినాయి, కాకపోతే ఎగ్జిక్యూషన్ అనేది మాత్రం కంప్లీట్గా కోల్డ్ అయిపోయింది, ఫ్రీజ్ అయిపోయింది. ఎట్లా అని అంటే మీ ముంగట చెప్పేదేముంది ఫ్రెండ్స్, అబ్సల్యూట్గా డేటానే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన 2047 లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్ అని చెప్పారు. ఇది ఏమని పొజిషన్ చేస్తుందంటే కాంగ్రెస్ని ఒక ఫ్యూచర్ ఫోకస్డ్ గవర్నమెంట్ లాగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ విజన్ అనేది న్యూ కాదు, బట్ డెలివరీ ఇప్పటిదాకా చెప్పిన 6 గ్యారెంటీల మీద ఫెయిల్ అయింది కదా. మళ్ళీ పబ్లిక్ పర్సెప్షన్ ఉంటుంది, ఈ పబ్లిక్ పర్సెప్షన్లోనేమో ఫెయిల్ అయిన అన్నట్టున్నది. అంటే 2047 విజన్కి 2026 కన్ఫ్యూజన్ తోడైతే మళ్ళీ కాంగ్రెస్ని జనాలు నమ్ముతారా అనే ఒక ఆలోచన వస్తుంది. ముఖ్యమంత్రి గారు దీన్ని చూసుకొని మాట్లాడాలి. పదే సార్లు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ అని చెప్పి మొదలెడుతున్నారు. ఇది రైజింగ్ తెలంగాణ నుంచి వీళ్ళు ఈ పదాలు తీసుకొని వచ్చారు, క్యూర్ అని, ప్యూర్ అని, రేర్ అని. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక స్ట్రక్చర్డ్ జోన్లు తయారు చేద్దామని చూస్తారు. ఎకనామిక్, సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ కోసము క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ అని చెప్పి చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అవుతుందా కాదా అనే పబ్లిక్ పర్సెప్షన్లకు మనం పోతే వేరే ప్రభుత్వాలు వేరే రకంగా వేరే పేర్లు పెట్టుకొని నడిపారు. కాన్సెప్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ బ్లూ ప్రింట్ అనేది ఈ ప్రభుత్వం దగ్గర ఉంటే, ల్యాండ్ మ్యాప్స్ ఉంటే, టైమ్ లైన్స్ ఉంటే అది పబ్లిక్లా రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఒక నమ్మకం క్రియేట్ చేస్తుంది. మళ్ళీ బడ్జెట్లో లేకపోతే మాట్లాడిందంతా డబల్ రాళ్ళేసి ఊపినట్టే అని అవుతుంది. ఫ్యాన్సీ నేమ్స్ పెట్టడం పెద్ద విషయం కాదు రేవంత్ రెడ్డి గారు. గ్రౌండ్ జీరోల గేమ్ ఎట్లున్నది, ఫ్యాన్సీ నేమ్ ఎట్లుంటుందో గ్రౌండ్ జీరోల గేమ్ కూడా గట్లనే ఉండాలా అని చెప్పి జనాలు మాట్లాడుతుంటారు. హైదరాబాద్ని మెగా రీస్ట్రక్చరింగ్ చేస్తున్నామని చెప్పి చెప్తారు. లార్జ్ స్కేల్ గవర్నెన్స్ మోడల్ అని చెప్పి మీరు మాట్లాడతారు. రీస్ట్రక్చర్ అనేది రేవంత్ రెడ్డి గారు బేసిక్ గవర్నమెన్స్ మౌలిక సదుపాయాలు ఇవ్వకుండా కూడా నువ్వు ఎట్లా చేస్తావు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. తెలంగాణ యొక్క మ్యాప్ని నువ్వు మార్చాలనంటే మళ్ళీ గవర్నెన్స్ మోడల్ మ్యాప్ అనేది కూడా మారాలి కదా. అది ఎక్కడన్నా మీరు బడ్జెట్ సెషన్లో చూపగలిగినరా? చూపెట్టలేదు. లోకల్ బాడీస్ అగర్ కూడా మాట్లాడితే టూ మెనీ బాడీస్, కాకపోతే ఆడ అకౌంటబిలిటీ ఎంత ఉన్నది అని అనేది లొల్లి. నిన్న బడ్జెట్ సెషన్లో బట్టి విక్రమార్క గారు అండ్ రేవంత్ రెడ్డి గారి స్పీచ్లు అన్ని తిన్న తర్వాత 70% ఆఫ్ ది రెవెన్యూ ఏదైతే ఉంది చూడు తెలంగాణకు, అది హైదరాబాద్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది బ్రదర్? హైదరాబాద్ నుంచి వస్తుంది. అంటే ఇవాళ తెలంగాణకు అగర్ హైదరాబాద్ దెబ్బగిట్ల పడ్డదనుకో బిజినెస్ పరంగా, యావత్ తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో పోతుందా పోదా? అగర్ హైదరాబాదే ఇంజన్ అయి నడుస్తే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది? ఎందుకంటే ముందు వాళ్ళ ప్రభుత్వం ఉంది, తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. అంటే నీ ఇంజన్ స్ట్రాంగ్ ఉన్నది అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు, కాకపోతే డ్రైవర్ కన్ఫ్యూజన్ అవుతున్నాడు కదా.
డ్రైవర్ ఒకటేసారి హై స్పీడ్లో పోవాలంటే ప్రాబ్లం భయపడుతున్నాడు కదా. సో నీ మెయింటెనెన్స్ షెడ్యూల్ ఏంది ఈ ఇంజన్కి, ఏ రకంగా నువ్వు తీసుకుపోవాలనుకుంటున్నావు, నీ దగ్గర ఇంకేదైనా వేరే ప్లాన్ ఉందా, ప్లాన్ బి ఉందా అనేది ఒక క్వశ్చన్. మూసీ రివర్ రెజర్వేషన్ మీద ముఖ్యమంత్రి గారు మామూలుగా మాట్లాడలే, చాలాసేపు మాట్లాడారు. అయితే ఇప్పటిదాకా రీహాబిలిటేషన్ ప్లాన్ లేకపోయి, కంపెన్సేషన్ లేకపోయి, పబ్లిక్ ట్రస్ట్ అనేది మీకు రాకపోయి, దానివల్లనే అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నదిని ఎట్లా క్లీన్ చేస్తావు, ప్రజలకు మైండ్ని ఎట్లా క్లీన్ చేస్తావు, నేను ప్రజా పాలన అందిస్తున్నా అననే ఒక సంక్షోభంలా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ సంక్షోభంలో మమ్మల్ని ఎందుకు సంకనాకిస్తున్నారు అనేది ఒక పబ్లిక్ పర్సెప్షన్. మూసీ బఫర్ జోన్ జస్టిఫైడ్ అని చెప్పి మాట్లాడుతున్నావు. 50 మీటర్సు 5 కిలోమీటర్స్ ఏదో 50 మీటర్ లాజిక్ ఏదో చెప్తున్నావు. రూల్స్ ముందు కూడా ఉన్నాయి, నువ్వు కూడా ప్రతిపక్ష నేతల లెక్క ఉన్నావు. మళ్ళీ దానికంటే ముందు ఎందుకు మాట్లాడలే, ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎందుకు చేయలే? పాత రూల్లే కానీ ఇలా ప్రజలకు కొత్త భయాలు ఎందుకు వచ్చినాయి అనేది ప్రజల పర్సెప్షన్. నువ్వు రీహాబిలిటేషన్ అష్యూరెన్సే ఇయ్యలే. సో ఇదే ఒక పెద్ద ప్రూఫ్ మీ యొక్క ప్రజాపాలన ఎంత సంక్షోభంలో ఉన్నది అని చెప్పనికే. మీరు దీన్ని ఏం చేస్తారు, మూసీ ప్రాజెక్టుని సబర్మతి ఇంకా గంగా ఎక్స్పాన్షన్తో వీళ్ళు మాట్లాడతారబ్బా. సబర్మతి ఇంకా గంగా కంపారిజన్తో మాట్లాడతారు. అంటే మూసీని ఒక నేషనల్ ఎగ్జాంపుల్తో మీరు కంపేర్ చేసిర్రు, చాలా ముచ్చటగా ఉంటుంది, సపోర్ట్లు కూడా కొట్టచ్చు. కాకపోతే సబర్మతి ఇంకా గంగా కంపారిజన్కి మన మూసీకి రియాలిటీలు చాలా భిన్నంగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఇక్కడ ఫండింగ్కి కానీ ఎగ్జిక్యూషన్కి కానీ క్లారిటీ లేదు. అంటే సబర్మతిలను గంగాలను కాపీ పేస్ట్ చేసిన వర్కులు మీరు ఇక్కడ చేస్తానంటే కుదురుతుందా అని ప్రజలు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? గాంధీ సరోవర్ 98 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ తీసుకున్నాము, అప్పుడు అక్కడ లేని తప్పు ఇక్కడ మూసీకి వస్తుందా అని చెప్పి మాట్లాడితే డిపెండెన్సీ అని అంటే మళ్ళీ సెంట్రల్ కోఆర్డినేషన్తో నువ్వు పోవాలా. నువ్వు గాంధీ సరోవర్ కడతానంటున్నావు కదా, 98 ఎకరాలు నేను డిఫెన్స్ నుంచి తీసుకుంటానంటే మళ్ళీ అది సెంట్రల్ కోఆర్డినేషన్ లేకుంటే జరుగుతుందా? నువ్వేమో ఇక్కడ కుస్తీ చేసి ఆడ ఢిల్లీలో పోయి దోస్తీ చేస్తానంటే నడుస్తుందా? సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే దిస్ ఇండికేట్స్ దట్ యువర్ నాన్ ఎగ్జిక్యూషన్ రెడీనెస్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ. ఐడియా పెద్దగా ఉన్నది, కాకపోతే మీ ఆచరణ అనేది చాలా చిన్నగా ఉన్నది, అది పెండింగ్లో ఉన్నది. ట్రాఫిక్ రిఫార్మ్స్ అని చెప్పారు. ఎక్కడెక్కడైతే కబ్జాలు చేసిరో చూడు రోడ్ల మీద, అవన్నీ తీసేస్తాము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడినారు. అయితే అగ్రెసివ్ డెమాలిషన్ల పేర్ల మీద మీరు ట్రాఫిక్ పేరు చెప్పి డెమాలిషన్లు చేస్తున్నారు అని అనేది ప్రజల యొక్క అపనమ్మకమా లేకపోతే వాళ్ళ ఆలోచననా మీరు అర్థం చేసుకోండి. నువ్వు ట్రాఫిక్స్ని ఫిక్స్ చేస్తా అంటున్నావు, బట్ పబ్లిక్ ఏమో హిట్ అవుతుంది. మళ్ళీ ఈ సంక్షోభం నుంచి కాంగ్రెస్ బయటికి ఎట్లా వస్తుంది? మల్టీ లెవెల్ పార్కింగ్ అని అన్నాడు. ఏంది 20 ఫ్లోర్ల కాన్సెప్ట్ అని చెప్పిండు. దీనికి డిపిఆర్ ఇచ్చిండా? బడ్జెట్లో దీనికి ఏమైనా డిపిఆర్ ఇచ్చిండా? ఫండింగ్ మోడల్ ఏమైనా చెప్పిండా? ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏమైనా చెప్పిండా? పోనీ టైం లైన్స్ అయినా చెప్పిండా? ఏ కాంగ్రెస్ నాయకుడు అన్న మాట్లాడిండా? మాట్లాడలే. పార్కింగ్ ప్రామిసెస్ ఎట్లున్నాయి అని అంటే పార్కింగ్ హామీలన్నీ పార్క్ చేసి పెట్టినట్టే ఉన్నాయి బడ్జెట్ సెషన్ తర్వాత. దాని తర్వాత ఎలివేటెడ్ మూసీ కారిడార్స్ ఇంటిగ్రేషన్ అనేవి చెప్పినావు, కారిడార్స్ అనౌన్స్ చేసినావు, క్లారిటీ అనేది మిస్ అవుతున్నది. గదే వర్తిస్తుంది ఇప్పటిదాకా నేను పార్కింగ్ కోసం చెప్పింది. రీజనల్ రింగ్ రోడ్ RRR అని చెప్పి 360 కిలోమీటర్స్ అని చెప్పినావు. బ్యాక్ బోన్ ఆఫ్ ఫ్యూచర్ గ్రోత్ అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నది. కొత్త డెలివరీ ఏమున్నదని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. నీ డెలివరీ ఏమైంది అని చెప్పి అలా కాంగ్రెస్ని అడిగితే రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైనా సమాధానం చెప్తుందా? రేడియల్ రోడ్స్ ఎక్స్పాన్షన్ అని అంటే రోడ్లు ప్లాన్ చేసిండ్రు, కాకపోతే రోడ్లు ప్లాన్ చేసిండ్రు, సమాధానాలు ఏమైనా ప్లాన్ చేసిండ్రా? మేము అడిగే ప్రశ్నలకు ఎన్నోసార్లు మనం చిత్రగుప్తులు అడిగినాం. ట్రావెల్ టైం రిడక్షన్ అని చెప్పి మాట్లాడుతున్నాం. థియరీ ఫాస్ట్గా ఉంటుంది, ఎగ్జిక్యూషనే చాలా స్లోగా ఉంటుంది రేవంత్ రెడ్డి అన్న. ఇండస్ట్రీ రిలోకేషన్ అవుట్ సైడ్ ORR పెడతానని అంటూ మళ్ళీ అవుట్ సైడ్ షిఫ్టింగ్ ఇండస్ట్రీస్ అని అంటే అదే మనం పూరగాల మజాక్ అని అనుకుంటున్నావా? ఓడన నీ దగ్గర ఎందుకు పెడతాడు? అప్పుడు ఇన్వెస్ట్మెంట్లకు భయాందోళనకు గురి చేస్తున్న ప్రజా పరిపాలన మీది. పొల్యూషన్ వార్నింగ్ కాడికి తీసుకొని చూస్తే మీరు కంప్లీట్గా పొల్యూషన్ వార్నింగ్ పేరు మీద మీరు ఫియర్ పాలిటిక్స్ క్రియేట్ చేస్తుండ్రు. మీ పాలసీలే వీక్ ఉన్నాయి. ఎన్ని రోజుల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు పొల్యూషన్ గురించి మాట్లాడినరా అననే ప్రస్తావన వస్తున్నది. ఒక ల్యాండ్ పూలింగ్ యాక్టివిటీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తుంది. ఇంకా ఇక చెప్పాలని అంటే పోలీస్ అర్బనైజేషన్ ఇంటిగ్రేషన్ ఇవన్నిటి మీద మస్తున్నాయి. కాకపోతే మీ గవర్నెన్స్ ఏ రకంగా పోతుంది అని అనేది ఒకటి చూడాలా. అనా విజన్ వర్సెస్ రియాలిటీ అని చెప్పి మనం ఏదైనా పర్టికులర్గా మాట్లాడితే మీరు విజన్ అంటారు, కాకపోతే ఇంప్లిమెంటేషన్ ఆడ కనబడతలేదే. మీరు ఏమో కంప్లీట్గా సిటీ డ్రాయింగ్స్ చూపుతున్నారు, ఆడ డెలివరీ నల్లు ఉన్నదే. మీరు గ్యారంటీ
అని చెప్పి మనం ఆలోచిస్తే కంప్లీట్గా ప్రజలకు కాంగ్రెస్ యొక్క జామెట్రీ కనబడుతున్నదే, గ్యారంటీ కనబడతలేదు. గ్యారంటీ ఇచ్చినట్టే ఇచ్చి జామెట్రీ చూపుతున్నారు మీరు. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, గిట్ల ఒకటి ఉంటుంది, గిన్ని కనెక్ట్ చేసేసే ఇదే ప్రజా పరిపాలన అని అంటే ఈ జామెట్రీ ఎవరికి కావాలి అని అంటున్నా. వెల్ఫేర్ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటుంటే మీ నాయకులందరూ వెల్ఫేర్ కార్లలో తిరుగుతున్నారే. ఇది ఇవాళ సత్యం, నగ్న సత్యం. నరేటివ్ ఫ్లిప్ అవుతున్నది మీ దగ్గరికేని. అంటే మూసి క్లీన్ చేస్తామని అంటున్నారు, కాకపోతే ఫస్ట్ క్లారిటీ క్లీన్ చేసుకోండి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. రీహాబిలిటేషన్ ఏంది అని చెప్పి మాట్లాడుతున్నారు, కంపెన్సేషన్ ప్లాన్ ఏంది అని మాట్లాడుతున్నారు, ఈ క్లారిటీ క్లియర్ చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే డెవలప్మెంట్ ఎవరి కోసం ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పి మాట్లాడితే మీరేం మాట్లాడతారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్సెస్ ఎగ్జిక్యూషన్ మీరు ఏమైనా చేయగలుగుతారా? 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ అంటావు, ఎలివేటెడ్ కారిడార్లు అంటావు, పార్కింగ్ స్పేసులు అంటావు. దానికి ఒక్కదానికన్నా టైం లైన్ ఉందా, క్లారిటీ ఉందా, డిపిఆర్ ఉందా? మీరు ఎట్లున్నది అంటే రేవంత్ అన్న స్పీడ్ అనౌన్స్మెంట్ ఏమో బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో చెప్తావు, కాకపోతే మీ ఆచరణ వచ్చేసరికి అది నిజంగా చెప్పాలని అంటే బుల్లెట్ కట్ స్పీడ్లో కూడా పోతలేదు, ఎడ్ల బండి స్పీడ్లో కూడా పోతలేదు. ప్రతిపక్షాలు గవర్నమెంట్ని అటాక్ చేస్తున్నాయి, మమ్మల్ని ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పి మాట్లాడతారు. కాంగ్రెస్లోనే ప్రాబ్లం అనేది ఫ్రాగ్మెంట్ అయ్యి చుట్కలైపోతుంది, మీ చిట్కలైపోతుంది మీ కాంగ్రెసే. ఇది కాంగ్రెస్ వాళ్ళని అడిగే చెప్తారు. నిన్న మొన్న రాజీనామా పడ్డ జీవన్ రెడ్డి గారిని అడగండి జగిత్యాలలో, ఆయన కూడా చెప్తాడు. అసలు ఏం జరుగుతుంది, సిస్టమ్ మార్చేయడం అనేది చాలా ఈజీ, బట్ మార్చడమే కష్టం అనేది మీరు ఎప్పుడు ఆలోచించుతారు, మీరు ఎప్పుడు ఈ వాస్తవాలకు దగ్గర అవుతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. మీ స్పీచ్లో పెద్ద సూపర్ పవర్ ఉన్నదే, గ్రౌండ్లోనే పవరే కనబడతలేదు. అసలు పవర్ అంటే ఎట్లుంటుంది తెలుసా రేవంత్ అన్న? మీకు ఒక చిన్న సన్నివేశం చూపిస్తా, ఇక కథం చేస్తా. చిన్న సన్నివేశం చూపిస్తా. ఈ మనిషి తెలుసు కదా రేవంత్ అన్న, మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనతో మీరు కంపారిజన్లో కూడా లేరు. కానీ సముందర్ కా హీరాకు లాడబజార్ కా పత్తర్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది అని అంటారు కదా. సో సముందర్ కా హీరా నేను పరిచయం చేస్తున్నా, ఇక లాడబజార్ పత్తర్ ఎవరు అనేది మీ కమెంట్ రూపంలో నాకు చెప్పుండ్రు. ఒకసారి ఉత్తరప్రదేశ్ అనేది క్రైమ్ ఏరియా, ఎక్కడ క్రైమ్ జరుగుతుంది అంటే అది ఉత్తరప్రదేశ్లోనే జరుగుతుంది అని చెప్పి చెప్తుండే. ఇవాళ ఆ ఏరియా 31 లక్ష కోట్ల బడ్జెట్ ఎకానమీతో ముంగడిపోతున్నది. సముందర్ కా హీరా ఎవరు? యోగి ఆదిత్యనాథ్ ఏ రకంగా కనిపిస్తున్నాడు అని అనేది మీకు చూపిస్తా. వెనకటికి ఎకానమీ ఎంతుండే? మన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో 12 లక్షల కోట్లు. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఎకానమీ ఎంత మాట్లాడుతుంది ఉత్తరప్రదేశ్? 36 లక్షల కోట్లు. వెనకటికి ఈ పెద్ద మనిషి ఉన్నప్పుడు, అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగత, ఇన్కమ్ లేక, హై మైగ్రేషన్, ఇక్కడ ఏదైతే గంగా ప్రవహిస్తుందో అక్కడ రైతులు ఇబ్బంది పడ్డారు. ఇండస్ట్రీ లేక, ఎక్స్పెన్సివ్ రోడ్లు లేక, లాజిస్టిక్స్ అనేది ఎక్స్పెన్సివ్. అదే ఇలా సముందర్ కా హీరా ఎవరు అనేది నిర్ధారిస్తుంది. 1.8 lakh crore ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మీద ఖర్చు చేసిన ఘనుడు మొగోడు. ఎక్స్ప్రెస్ రైల్ కన్స్ట్రక్షన్ చేసిన మొగోడు ఘనుడు. రైల్వేస్ని మోడర్నైజ్ చేసిన మొగోడు. వెనకటికి ఫ్యాక్టరీస్ ఎంత ఉండే తెలుసా రేవంత్ అన్న? ఉత్తరప్రదేశ్లో 14,000 ఫ్యాక్టరీలు ఉండే. యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత అది 32,000కు పైగా పోయినాయి. పవర్ ఎంత ఉండే? పీక్ డిమాండ్ అనేది ఏదైనా తీసుకో 17,800 మెగావాట్లే ఉండే. ఇవాళ పవర్ పీక్ డిమాండ్ ఎంత ఉంది తెలుసా? 31,500 మెగావాట్స్ అని అంటే జస్ట్ ఇమాజిన్. మనది 18,000లోనే ఉన్నది ఇంకా పీక్ డిమాండ్, సమ్మర్ పీక్ డిమాండ్. ఉత్తరప్రదేశ్ ఎంత ఉంది బ్రదర్? 31,500 మెగావాట్స్. ఇది ఒక్కటి చాలు ఉత్తరప్రదేశ్ ఏ రకంగా అడుగులేస్తుందని చెప్పనీకి. యోగి ఆదిత్యనాథ్ గారి హయాంలా ఉత్తరప్రదేశ్ అనేది 2 రెట్లు పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది రెట్టింపు చేసుకున్నది. ఎకానమీ ట్రిపుల్ అయింది. 50 lakh crore ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి. ఈ లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు బ్రదర్. ఎన్ని ఎంఓయూలు సంతకం చేసిరబ్బా మీరు? 5.7 lakh crore అని చెప్పి చెప్తారు. మీది 5.75 lakh crore. అగర్ బెనిఫిట్ డౌట్ నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇచ్చిన 5.75 lakh ఇన్వెస్ట్మెంట్ తెచ్చినా అని చెప్తున్నాడు కదా క్రోరు. అది తీసుకొని నేను కంపేర్ చేసినా ఈయన 50 లక్షల కోట్లు. సరే ఈయన 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అది కదా అని చెప్పి మీరు మాట్లాడితే ఒక ఎంఓయూ చూపించానంట. అప్పుడు నేను గ్రౌండ్ రియాలిటీ ఏంది అని చెప్పి మాట్లాడితే మీరు ఏం చెప్తారు అని అంటే ఇదే చూపిస్తారు. నేను అదే మీకు చూపిస్తాను. భారత్ మాతాకి జై.